సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఎవరు ధైర్యంగా నిలబడతారు, ఎవరు పారిపోతారు? ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవునంట. ఎవడు తరుమకుండానే, ఎవరు పారిపోతారంట? దుష్టులు. ఎవరు? దుష్టులు పారిపోతారంట. ఇంకెవరు? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఎవరు పారిపోతారు? దుష్టులు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం? నిజంగా పారిపోయే స్థితిలో ఉన్నామా? ధైర్యంగా నిలబడే స్థితిలో మనం ఉంటున్నామా? ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం ఆలోచించాలి. నిజంగా వాక్యము చాలా సూటిగా, స్పష్టంగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా సూటిగా, స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పారిపోతారంట? దుర్మార్గపు పనులు చేసేవారు, దుష్టులు కదా. దుష్టులు ఖచ్చితంగా పారిపోయే రోజు ఒకటి ఉందని మీరు గుర్తించాలి. రోజు ఒకటి ఉందని మీరు గుర్తించాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులంట న్యాయం ఎట్టిదో గ్రహించలేరంట, జ్ఞానం ఎట్టిదో తెలుసుకోలేరంట దుష్టులు. వాక్యము సెలవిస్తున్నది చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే కనుక, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దేవుని ఆశ్రయించే బిడ్డలందరూ కూడా అంతా తెలుసుకుంటారు, కానీ దుష్టులు న్యాయాన్ని తెలుసుకోలేరంట. ఇంకా జ్ఞానం కూడా చూడండి. 29వ అధ్యాయము 7వ వచనం. విచారించును, దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యం ఇంకొక మాట ఒక సెలవిస్తుంది. ఏమనంటే 16వ వచనంలో చూడండి. 29వ అధ్యాయం 16వ వచనం. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం అనేది విస్తరిస్తుందంట. దుష్టులు ఎంతమంది ఎక్కువ అవుతారో అంత చెడుతనం ఎక్కువైపోతుందంట. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఏ స్థితిలో ఉంటున్నాం? పారిపోయే స్థితిలో ఉన్నామా? ప్రతి పరిస్థితికి ధైర్యంగా దేవుడు నాతో ఉన్నాడని ఎదిరించే అనగా ధైర్యంగా నిలబడే శక్తితో మనం ముందుకు కదులుతున్నామా? నిజంగా ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దినములు గడిచిపోతున్నాయి, సమయము పొట్టువలే ఎగిరిపోతూ ఉన్నది. మా జీవితంలో నిజంగా మార్పు కలుగుతుందా? మన జీవితంలో నీతిగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పారిపోయే పరిస్థితి వస్తే ఎంత భయంకరమో మనము గ్రహించాలి. ఎవరు పారిపోతారు? దుష్టులు.
ఎవరు నిలబడతారు ధైర్యంగా? నీతిమంతులు. నిజంగా మనం నీతిలో నడుస్తున్నామా? నీతి మార్గంలో మనం నడుస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏమనంటే దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం అనేది విస్తరిస్తుందంట. దుష్టులు ఎక్కువైతే చెడుతనం కూడా ఎక్కువైపోతుందంట. అందుకే దావీదు భక్తుడు ఈ దుష్టుల కొరకు ఒక ప్రార్థన చేశాడు. చూడండి, 7వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే గనక, చదవండి ఆ మాట. చూడండి, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో దావీదు భక్తుడు దుష్టులు ప్రబలినప్పుడు ఆ చెడుతనం ఎక్కువైపోతుంది కాబట్టి అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటున్నాడు ఇక్కడ? దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, దుష్టుల చెడుతనము మాన్పుము, ఆపివేయి ప్రభువా, నీతి గల వారిని స్థిరపరచు, నీతి గల వారిని స్థిరపరచు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలుతుంది. చెడుతనం వచ్చినప్పుడు మనుషులకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, శాంతి ఉండదు, ఆటంకమే, బాధనే, భయమే. వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతలు 28:12 మనం చూస్తే గనక, సామెతలు నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగినప్పుడు, చూడండి, దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి ఉంటారంట. ఎందుకు దాగి ఉండాల్సి వస్తుంది? ఎందుకు ఆ పరిస్థితి? దుష్టుడు ఏం చేస్తాడు? దుర్మార్గపు పనులు చేస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, జనులు దాగి ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దాగి ఉంటారంటే వారంటే భయము, దుష్టులంటే భయము. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని చంపుతారో, ఎవరిని ఎప్పుడు నాశనం చేస్తారో, ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెడతారో తెలియదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా వాక్యం సెలవిస్తుంది, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మరి సామెతలు 29వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారంట. నీతిమంతులు ఎక్కువైతే ప్రజలు సంతోషిస్తారు. అయితే చూడండి, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుచుదురు. దుష్టులు పరిపాలన చేస్తే ప్రజలంట ఏడుస్తారంట, ప్రజలు ఏడుస్తారంట. ఎందుకంటే వారి పరిపాలన న్యాయంగా ఉండదు. వాక్యం అదే సెలవిస్తుంది. ఏమనంటే దుష్టులు న్యాయం ఎట్టిదైనది వారు గ్రహింపరు, ఇంకా వారు జ్ఞానాన్ని కూడా కదా వివేచింపరు. దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. జ్ఞానము తెలియక, మరి న్యాయము తెలియక ఇష్టానుసారంగా వారి పరిపాలన చేసినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడిచే పరిస్థితి వస్తుంది, ప్రజలు దాక్కునే పరిస్థితి వస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు భక్తుడు మరి ఈ దుష్టుల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, దుష్టుల చెడుతనము కదా, దుష్టులు ప్రబలవద్దు, వారు చెడుతనం నుంచి విడుదల పొందాలి. దుష్టుల చెడుతనం నీవు మాన్పు, తీసివేయి, వారిలో ఉన్న చెడుతనాన్ని, వారిలో ఉన్న దుర్మార్గతను తీసివేయమని చెప్పి మరి దేవుని వేడుకుంటున్నాడు. నీతి గల వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాడు.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే సెలవిస్తాడేమనంటే, మొదటి కీర్తన మొదటి వచనంలో ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వారి ఆలోచన సరికాదు, వారు న్యాయాన్ని గ్రహించలేరు, జ్ఞానము వారికి అందదు, వారు జ్ఞానాన్ని కూడా వివేచించలేరు. మరి ఇంకా నీకేమి న్యాయం చేస్తారు, నీకేమి మంచి చూస్తారు? అందుకే వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు పరిపాలన చేస్తే వారు గొప్పవారైతే కదా జనులు దాక్కోవాల్సి వస్తుంది, ఇంకా నిట్టూర్పులు విడవాల్సి వస్తుంది. ఎందుకంటే దుష్టులలో వచ్చేది ఏంటంటే చెడుతనమే, వారిలో వచ్చేది బయటికి ఏదంటే చెడుతనమే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ కీర్తనకారుడు మరి చదివించిన రీతిగా ఒకసారి చూడండి, ఆ మాటలు చదువుదాం. మొదటి కీర్తన మొదటి నుంచి మనం చూసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతా సఫలమగును. దుష్టులు అలాగునుండక ఎలా ఉంటారంట? నీతిమంతుడేమో దేవుని యొక్క వాక్యాన్ని విని చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని తెలుసుకుంటూ, వాక్య ప్రకారంగా నడుచుకుంటూ చక్కగా ఫలభరితంగా ఉంటాడు నీతిమంతుడు. అయితే దుష్టుడు ఎలాగుంటాడంట? వాని జీవితము, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఒక రోజు వస్తుంది, వారి సమయము ఉన్నంత వరకే వారు చెడుతనము చేయొచ్చు, చెడుతనంగా బ్రతకొచ్చు, చెడుతనం కలిగి జీవించవచ్చు. కానీ ఒక టైం వస్తుంది, వారు పొట్టు వలె ఎగిరిపోతారు అని, వారు పారిపోతారని వాక్యం సెలవుస్తుంది కదా. దుష్టుడు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇక వాక్యం సెలవిస్తుంది, దుష్టులు అలాగునుండక, అనగా నీతిమంతులాగా ఫలభరితంగా ఉండక ఎలా ఉంటారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుందంట? ఎక్కడికి నడుపుతుంది? నాశనమునకు నడుపుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఆలోచన సరికాదంటుంది వాక్యం. వారు ఎదిగితే చెడుతనం వస్తుంది అని కదా, వారు పరిపాలన చేసినప్పుడు జనులు దాక్కుంటారని కదా, వారు గొప్పవారైనప్పుడు జనులు దాక్కుంటారు, వారి పరిపాలన చేసినప్పుడు జనులు ఏడుస్తారని, నిట్టూర్పులు విడుస్తారని వాక్యం సెలవుస్తుంది. అంటే దుష్టుల సహవాసం ఎంత మాత్రము మంచిది కాదు కదా. దుష్టుల సహవాసము, వారి ఆలోచన కదా, వారి ఉద్దేశాలు, వారు న్యాయము చేయలేరు, వారు జ్ఞానముతో ముందుకు సాగలేరు కనుక వారి వలె మనము జీవించకూడదు. మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే మరి వాక్యం సెలవిస్తుంది ఏమంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మరి ఏం చేయాలి అంటే, వాక్యమును ధ్యానించాలి, నీతిమంతుల మార్గంలో నీవు ఉండాలి అంటది. చూడండి, నీతిమంతులైతే కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు కదా. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు కదా. కాబట్టి ఈ వాక్యం వింటున్నా మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ సామెతలు 29:2 వచనంలో మనం చూస్తే, సామెతలు 29:2
ఆ ఆ నీతిమంతులు ఎక్కువైతే ప్రజలకు కూడా సంతోషమేనంట. ఎందుకు అనంటే నీతిమంతులు ప్రార్థనలు చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ప్రార్థనలు. వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది. సో ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారంట. నీతిమంతులు ఎంత ఎక్కువైతే అంత సంతోషం, నీతిమంతులు ఎంత ఎక్కువైతే అంత ఆనందం కదా. కాబట్టి మరి నిజంగా మరి వాక్య భాగంలో చూస్తే 7వ వచనము 29వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే చూడండి, నీతిమంతుడంట బీదల కొరకు న్యాయము చేస్తాడంట. న్యాయము విచారించునని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును అంటే వారికి న్యాయము దొరికేటట్టు చూస్తాడంట నీతిమంతుడు. అదే దుర్మార్గుడైతే, దుష్టుడైతే మనం దాగి ఉండాల్సిందే, ఇక న్యాయం కొరకు కాదు. వానికే తెలియదంట వాడు న్యాయం ఎట్టిదైనది గ్రహింపడని వాక్యం సెలవిస్తుంది. దుష్టునికి న్యాయం ఎట్టిదైనది గ్రహింపడు, తెలుసుకోడు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం సెలవిస్తుంది మనకి నిజంగా నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నీతిమంతులు బీదల కొరకు న్యాయము విచారిస్తారు. ఇంకా చూడండి 6వ వచనము, దుష్టుని మార్గము బోనులు ఉంచబడును కదా, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయునంట. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేస్తాడంట? సంతోషగానము కదా, ఉత్సాహగానం చేస్తూ దేవుని గణపరిచే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? నిజంగా దావీదు భక్తుడు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నీతిగా బ్రతికాడు, నీతి మార్గంలో నడిచాడు, నీతిమంతుడైన దేవుని అనుసరించాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే దేవా దుష్టుల చెడుతనం మాన్పుము, నీతి గల వారినే స్థిరపరచు అని. నిజంగా నేను చాలాసార్లు మీకు హెచ్చరిక చేస్తాను, ఏమంటే మందిరంలో ప్రార్థనలు జరగాలి అని. ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి. మరి ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు? నిజంగా చెప్పినప్పుడు ఒక 2 3 4 వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ మళ్ళీ మర్చిపోతున్నారు. మీరు ప్రార్థన ఆపే వరకు ఆపితే దుష్టులు చెలరేగుతారు. మీరు ప్రార్థన మొదలు పెడితే దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దావీదు యుద్ధం చేసినప్పుడు ఏమన్నాడు? గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే అన్నాడు. నిజంగా 40 దినములు ఆయన ఎవరు? గొల్యాతు ఛాలెంజ్ విసిరాడు, రాండి ఎవరైనా నాతో నీకు యుద్ధానికని. కానీ దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడైన దావీదును నిలబెట్టి, దావీదు చిన్నవాడైనప్పటికీ ఆయనను ధైర్యపరిచి బలపరిచి కదా ఆ గొల్యాతునితో పోరాడి గెలిచేటట్టు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీతిమంతులను ఎంత కదా ఘనతకు తీసుకొస్తాడో వాక్యం సెలవిస్తున్నది. వాక్యం ఇక్కడ సెలవిస్తుంది చూడండి 12వ వచనంలో, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. నీతిమంతులకు జయము కలుగుట అనగా నిజంగా యుద్ధంలో జయము పొందాడు దావీదు, విజయాన్ని సంపాదించాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయన పక్షాన నిలబడ్డాడు. నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? నీతిమంతుల పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దుష్టుల పక్షాన ఎవరు ఉండరు. దుష్టుల పక్షాన ఎవరు ఉండరు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నా మనము మరి నిజంగా ఏ స్థితిలో మనం ఉంటున్నాం? నిజంగా మరి 40 దినములు ఛాలెంజ్ విసిరాడు, కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు చెప్పండి?
ఒక చిన్నవాడైనటువంటి దావీదు ద్వారా అతన్ని చంపేశాడు, అతని దుర్మార్గాన్ని అణిచివేశాడు. హల్లెలూయా! అతని దుర్మార్గాన్ని అణిచివేశాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక చిన్నవాడు దేవుని కొరకు నిలబడిన, హల్లెలూయా, ఏ బాబు వినండి, ఒక చిన్నవాడు దేవుని కొరకు నిలబడిన ఆ వ్యక్తి ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా! దావీదు నీతిగా బ్రతికాడు, దావీదు దేవుని ఆశ్రయించాడు, దావీదు దేవునికే మొరపెట్టాడు, దేవుని వైపే చూశాడు, దేవుని కొరకే జీవించాడు, దేవునికి ఇష్టకరంగా బ్రతికాడు కనుక దేవుడు ఆ యుద్ధంలోకి ఆయనను తీసుకొచ్చి కదా, ఆ యుద్ధంలోకి తీసుకొచ్చి నిజంగా అప్పటి వరకు ఆయన ఒక అడవిలో గొర్రెల కాపరిగా పని చేసిన వాడు, కానీ నిజంగా ఆయన యుద్ధంలో ఆరితేరిన వాడు కాదు. యుద్ధం గురించి ఆయనకి ఏమి తెలియదు, బలం కలిగిన వాడు కాదు, శక్తివంతుడు కాదు కదా, ఆ యొక్క గొల్యాతుకి తగిన వ్యక్తి కాదు కదా, ఈయనకు హైటు కానీ బలము కానీ లేదు. కానీ ఒక చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు నిలవబెట్టి కదా దుర్మార్గాన్ని అణిచివేశాడు. దుష్టుడైనటువంటి గొల్యాతును హతమార్చేటట్టు దేవుడు దావీదును గొప్పగా వాడుకున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యము మరి సెలవిస్తా ఉన్నది, మరి నిజంగా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే నీతిమంతుల పక్షాన్నే ఉంటాడు. ఎవరి పక్షాన ఉంటాడు? నీతిమంతుల పక్షాన ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మరి చూడండి, ఆ మాట మనం చూస్తే ఆ కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున నున్నాడు. చూడండి, ఎవరి పక్షాన ఉన్నాడంట? నీతిమంతుల పక్షాన ఉన్నాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. నీవు నీతిగా బ్రతికితే దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నీతో కదా, నీతో దేవుడు యుద్ధం చేయిస్తాడు, అపవాదిని ఓడిస్తాడు. నిజంగా ఇప్పుడు మనం ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాము? ఈ విశ్వాస యాత్రలో కదా, ఈ ఆత్మీయ యాత్రలో మనము ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఒకసారి ఆ మాట చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎలా అయినగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. ఎవరితో పోరాడుతున్నామంట? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. నిజంగా మనం పోరాడుతున్నామా? పోరాడకపోతే సాతానుడు నీతో పోరాడతాడు, నిన్ను దుర్మార్గంలోకి నడిపిస్తాడు, నిన్ను దుష్టత్వంలోకి నడిపిస్తాడు. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారంట. ఎక్కడికి దిగిపోతారంట? ఎవరు దిగిపోతారంట? దుష్టులు, దేవుని మర్చిపోయే వాళ్ళు. ఎవరంట? దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అని చెప్పి మరి కీర్తనకారుడు రాస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి నిజంగా దురాత్మలు ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? యేసు ప్రభుని సిలువకు అప్పగించడానికి ఇస్కరియోతు యోధను ప్రేరేపించింది ఎవరంటే సాతానుడే. ఎవరు? సాతానుడే. చూడండి ఆ మాట,
యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. చూడండి, ఎవరంటే ఇక్కడ యూదా హృదయంలో, ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరు? అపవాది. ఏం ఆలోచన చూడండి, పైన చూడండి 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని, సిలువకు అప్పగింపవలనని ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరి హృదయంలోనంట? ఆ దుర్మార్గపు ఆలోచన పుట్టించింది ఎవరంటే సాతానుడు. చూడండి, మనం ఊరికనే ఉంటాం, కానీ సాతానుడు మనలో ఆలోచనలు పుట్టిస్తాడంట. అందుకే మనం దురాత్మలతో పోరాడాలంటే నీతిమంతులు ప్రార్థనలు చేయాలి. వాక్యం నేను చాలాసార్లు చెప్పాను, మనము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి అని. మనము చేయకపోతే వాడే మనతో యుద్ధం చేస్తాడు. ఎవరు? దురాత్మలు మనతో యుద్ధం చేస్తాయి. ఏం చేస్తాయి? మనల్ని చీకటిలోకి, పాపంలోకి, లోకాశలోకి కదా, దుర్మార్గులుగా, దుష్టులుగా మనల్ని మార్చివేస్తాయి. చూడండి, ఇక్కడ ఆలోచన పుట్టించింది. తర్వాత కింది భాగంలో చూస్తే 27వ వచనంలో చూడండి, 27వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చూడండి, సాతాను వానిలో ప్రవేశించను. ఫస్ట్ ఆలోచన పుట్టించింది, తర్వాత మొత్తం వాని లోపలికి ప్రవేశించింది. ఇంకా అప్పుడు ఆయన చూస్తా ఉన్నాడు, యేసుప్రభు ఎక్కడ ఒంటరిగా దొరికితే వెళ్ళి అప్పగించాలి సిలువకని. 30 వెండి నాణ్యములకు అమ్ముకొని కదా దేవుని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుని అమ్ముకోవడానికి మనసు ఎలా వచ్చిందని మనం ఆలోచన చేద్దాం. ఎలా వచ్చింది? ఒక మంచి మనిషిని మనము చెడు చేయొచ్చా? ఒక మంచి మనిషికి కదా అపాయం తలపెట్టవచ్చా? సమస్యకు గురి చేయొచ్చా? సిలువకు అప్పగించవచ్చా? కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభు శిష్యుడై ఉండి దేవునితో నడిచి, దేవుని అద్భుతాలు చూసి, దేవుని కార్యాలు చూసి, దేవునితో నడిచి, తిని తిరిగి అన్ని చేసి కూడా యేసుక్రీస్తునే సిలువకు అప్పగించాడు. కారణం ఏమిటంటే అపవాది వానిలో ఆలోచన పుట్టించింది. మనం గుర్తించాలి, ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన మనం గుర్తించాలి. చెడు ఆలోచన అయితే దాన్ని దూరం చేయాలి, మంచి ఆలోచన అయితే దానిని ముందుకు నడిపించాలి. మంచి ఆలోచన మందిరంలో ప్రార్థనలు చేయడం, చెడు ఆలోచన ఏంటంటే ఇంటికానే ఊరిక కాలయాపన చేయడం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎంతమంది ఊరికనే ఆలోచన, ఇంటికానే వ్యర్థంగా సమయాన్ని వృధా చేయట్లేదు. చాలాసార్లు నేను చెప్పాను, జ్ఞాపకం చేసుకుందాం, మీరు మీ పిల్లల కొరకైనా చేస్తున్నారా మనస్ఫూర్తిగా ప్రార్థన? కనీసం మీ రక్షణ కొరకైనా, ప్రభువా మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలి అని మీ కొరకైనా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మనం దురాత్మల సమూహంతో ఈ లోకంలో పోరాడుతున్నాం. దురాత్మలు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క తీరుగా బాగా బాధ పెడతా ఉన్నాయి. సేనాదయం పట్టిన వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఏమని? ఆ వ్యక్తిని సమాధుల్లోకి పరిగెత్తేటట్టు చేయడం, కొండలకు పారిపోయేటట్టు చేయడం, తనను తానే రాళ్లతో గాయపరుచుకునేటట్టు చేయడం. చూడండి, ఒక మనిషిని మరి సాతానుడు, ఒక దురాత్మ కదా, దురాత్మలు ఏం చేస్తాయి? మనిషిని నాశనం చేస్తాయి.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు, నీతిమంతులు యుద్ధము చేస్తారు, పోరాడుతారు, విజయాన్ని సంపాదిస్తారు. దావీదు యుద్ధం చేశాడు, పోరాడాడు, విజయము సంపాదించాడు. నీవు నేను నీతిమంతులుగా జీవిస్తున్న మనము నీతిమంతుల మార్గంలోనే నడుస్తూ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఒకరోజు నీతిగా బ్రతికి మరొక రోజు దుర్మార్గపు పనులు చేసి, ఒకరోజు నీతిగా బ్రతికి మరొక రోజు చెడుతనము చేసి, ఇలా కాదు జీవితం, ఇలా కాదు. వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా, నీతిమంతుడు కదా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నిలబడతారు అని. నిజంగా నీవు ఈరోజు ధైర్యంగా నిలబడుతున్నావా? పారిపోయే పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి నీవు నేను పరీక్ష చేసుకోవాలి. దుష్టులు న్యాయం తీర్చరు, వారు న్యాయమే చేయరు. వారు ప్రబలినప్పుడు, వారు ఎక్కువైనప్పుడు చెడుతనమే ఎక్కువైతుంది. వాడు చెడుతనము ఆపాలని, మాన్పాలని కదా దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, దేవా దుష్టుల చెడుతనం మాన్పు, నీతి గల వారిని స్థిరపరచమని. నిజంగా నువ్వు నేను ప్రార్థన చేస్తున్నామా? కానీ నీతిమంతులైతే ప్రార్థన చేస్తారు, ఇది గుర్తించాలి. దేవుడంట నీతిమంతుల ప్రార్థనల వైపు తన చెవి ఒగ్గుతాడంట. నిజంగా ఈరోజు నీవు ప్రార్థన చేయడం లేదంటే నిన్ను ఇంకా నీ ఆలోచన, నీ తలంపును అపవాది దొంగిలిస్తుందేమో. ఆలోచన చెయ్యాలి. నీ ఆలోచన చెడగొడుతుందేమో. నీవు మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావు, ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ అపవాది ఏం చేస్తావులే, కొంచెం రెస్ట్ తీసుకో, ఇప్పుడే కదా పని చేసినావు అని చెడగొడుతుందేమో. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. మనం ధైర్యంగా ఉన్నామా? పారిపోయే పరిస్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. వాక్యం సెలవుస్తుంది ఏమనంటే, నీతిమంతుల మార్గం యెహోవాకు తేలును, దుష్టుల మార్గం అయితే నాశనమునకు నడిపిస్తుంది. వాక్యం చివరిగా మనం చూస్తే గనక ఒకసారి మాట చూడండి. ఆ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. పొట్టు లాంటి వారు ఎవరంటే దుష్టులు. గోధుమలు లాంటి వారు ఎవరంటే నీతిమంతులు. గోధుమలు ఎవరు? నీతిమంతులు. పొట్టు ఎవరు? దుష్టులు కదా. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని వాక్యం సెలవుస్తుంది. సో ఆయన చేతిలో ఉంది. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయును. అయితే గోధుమలను కొట్టులో పోస్తాడు. గోధుమలను కొట్టులో పోస్తాడు, పొట్టునైతే ఆరని అగ్నితో కాల్చివేయను అంటాడు. ఆరని అగ్ని అంటే నిత్య నరకమే. నిత్య నరకంలో నిత్యము కాలాలు. ఎవరంటే దుష్టులు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఆ విషయంలో మనము సరిచేసుకోవాలి. మరి దేవునికి అప్పగించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను ఇక నుంచి జాగ్రత్తగా బ్రతుకుతాను. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది సామెతల గ్రంథంలోనే. ఏమనంటే, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ఇంతగా వాక్యం విని కూడా, ఇంతగా దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి, ఇంకా చేయాల్సిన తప్పును చేస్తూ, ఇంకా చేయాల్సిన పనులన్నీ చెడు పనులు చేస్తూ, ఇంకా నీవు అజాగ్రత్తగానే ఉంటే గనక, నీతిగా బ్రతకడానికి ఇంకా ఇష్టపడట్లేదైతే, వాక్యం అంటుంది తన ప్రవర్తన విషయమై
అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని. ఇంకా ఇదే సామెతల గ్రంథంలో వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. 29:1 సామెతల గ్రంథం ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు నీతిగా బ్రతకమని చెప్పినా, ఎన్నిసార్లు పరిశుద్ధంగా జీవించమని చెప్పినా, ఇంకా పాపములోనే బ్రతుకుతూ, ఇంకా పాపములోనే జీవిస్తూ, ఇంకా దుర్మార్గంగానే ప్రవర్తిస్తూ, ఇంకా ఇష్టానుసారంగానే జీవిస్తూ దేవునికి జీవితాన్ని అప్పగించకుండా బ్రతికినట్లయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా మరణం పొందుతారంట. ఎట్లా? హఠాత్తుగా మరణం పొందుతారంట. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనం ఏ స్థితిలో ఉంటున్నాం? నిజంగా పారిపోయే స్థితిలో ఉన్నామా? ధైర్యంగా నిలబడే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తా ఉన్నాడు. గోధుమలను కొట్టులో పోస్తా ఉన్నాడు. మరి పొట్టునైతే ఆరని అగ్నితో కాల్చి వేస్తాడు అంటున్నాడు. నిజంగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దుష్టులుగా ఇంకా జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నామా? నీతిమంతులుగా బ్రతుకుతూ ధైర్యంగా నిలబడుతున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, దేవా దుష్టుల చెడుతనం మాన్పు, నీతి గల వారినే స్థిరపరచు అని. ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం? పారిపోయే స్థితిలో ఉన్నామా? ధైర్యంగా నిలబడే స్థితిలో ఉన్నామా? నిజంగా నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. వారి ప్రార్థనలు వింటాడు, వారికి క్షేమాన్ని ఇస్తాడు. కానీ దుష్టుల పక్షాన ఎవరు లేరు. ఏ స్థితిలో నీవు ఉంటున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. గొల్యాతు విర్రవిగాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. కానీ ఒక చిన్నవాడైనటువంటి దావీదు చేతిలో చచ్చాడు. నిజంగా బలముందని, నిజంగా ఈ దినాల్లో చాలా రకరకాలుగా మనుషులు విర్రవిగుతూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజు వస్తుంది పారిపోయే పరిస్థితి. వాక్యం సెలవిస్తుంది, ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. కానీ నువ్వు నీతిగా బ్రతికితేనే సింహం వల్ల ధైర్యంగా ఉంటావు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా లేదా ఒకసారి నీవు పరీక్ష చేసుకో. అందరు మోకరిస్తాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర ఏడుస్తాం, గోజాడుదాం, బ్రతిమలాడదాం. ప్రభువా, నాలో ఇంకా దుర్మార్గత ఉన్నట్లయితే, ఇంకా నేను చెడుతనంగా బ్రతుకుతున్నట్లయితే, నాలో ఇంకా అవినీతి ఉన్నట్లయితే తీసివేయి ప్రభు అని దేవుని వేడుకుందాం. ఈ సమయంలో దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభువా, నేను ఇంకా తప్పు చేయను ప్రభువా, ఇక పాపము చేయను ప్రభువా, ఇంకా చెడుగా బ్రతుకను తండ్రి. నా నోరును అర్పుదో పెట్టుకుంటున్నాను, నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాను. అయ్యా, నీతిగా బ్రతుకుతాను ప్రభా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర వేడుకుందామా? దేవుని దగ్గర అడుగుదామా? దేవుని దగ్గర బ్రతిమలాడదామా? ప్రభువా, మీ వాక్యం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా మరణం పాలవుతారని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నీకు లోబడుట నాకు నేర్పించయ్యా, నీకు లోబడుట నాకు నేర్పించయ్యా అని దేవుని వేడుకుందామా? నీకు లోబడుట నాకు నేర్పించని దేవుని వేడుకుందామా? అందరం అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఏ లోపం అయితే ఉందో, ఏ పాపంలో అయితే నువ్వు పడిపోతున్నావో, కోపంలోనా, ఆవేశంలోనా, మాటలోనా, చూపులోనా, ప్రవర్తనలోనా, మరి దూషించడంలోనా, ద్వేషించడంలోనా, ఏ విషయంలో పడిపోతున్నావు? ఆ విషయంలో నన్ను క్షమించమని. నిజంగా దేవుని పిల్లలుగా మనం ఎవరిని ద్వేషించకూడదు, అందరిని ప్రేమించాలి. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు మనతో.
ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ దినాన్ని మనకిచ్చాడు. కొంతమంది ఈ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకైతే దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడండి, గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, గొప్ప తరుణాన్ని మనకి ఇచ్చాడు. ఇది మంచి అమూల్యమైన అవకాశం నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన రక్తంలో కడగబడటానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము మౌనంగా ఉండక ప్రార్థన చేద్దాం, అడుగుదాం, దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా, నాకు ఇచ్చిన సమయాన్ని నీ సన్నిధిలో ప్రార్థనతో గడుపుతాను. ప్రభువా, దావీదు ప్రార్థన చేశాడు, దేవా దుష్టుల చెడుతనం మాన్పు, అయ్యా దుష్టుల చెడుతనం మాన్పు, అయ్యా నీతి గల వారిని స్థిరపరచయ్యా అని ప్రార్థన చేశాడు. నన్ను కూడా అలా వాడుకో ప్రభువా అని అడుగుదామా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, ఎవరు కూడా మౌనంగా వద్దు. నీవు మౌనంగా ఉంటే దుష్టులు చెలరేగిపోతారు, చెడుతనం అనేది ఎక్కువైపోతుంది. నీవు ప్రార్థిస్తే దుష్టులు అణిచివేయబడతారు, చెడుతనం అనేది ఆగిపోతుంది. దేవుడు ప్రార్థనకు, నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. వారికి చెవి యొగ్గి వారికి జవాబు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అడుగుదాం, 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 అందరం కూడా అడుగుదాం. ప్రభువా, నేను పారిపోయే పరిస్థితిలో ఉండకూడదు ప్రభా, ధైర్యంగా బలంగా నిలబడే శక్తివంతంగా నేను ఉండాలని. అయ్యా నాలో దుర్మార్గత తీసివే ప్రభా, నాలో దుష్టత్వం తీసివే ప్రభా, నాలో చెడుతనము తీసివే ప్రభా, నీ రక్తంలో నన్ను కడగయ్యా, పరిశుద్ధపరచు ప్రభా, నీతి మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేద్దాం. నీతి మార్గంలో నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి సర్వాధికారి. ఎంతమంది హృదయాలు కదిలాయో ప్రభా, వారందరిని ప్రభా మీరు తాకండి నాయన, వారందరిని దర్శించండి ప్రభా, నీ కొరకు బలముగా నిలబెట్టండి నాయన, శక్తివంతంగా నీ కొరకు వాడుకోండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులైతే సింహం వల్ల ధైర్యంగా ఉందరు అన్నావు తండ్రి. అయ్యా మాలో దుష్టత్వం తీసివేయమని అడుగుతున్నాం, మాలో చెడుతనం తీసివేయమని అడుగుతున్నాం, మాలో అవిధేయత తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మాలో ప్రతి పాపాన్ని తొలగించమని అడుగుతున్నాం తండ్రి. ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. ఎందరైతే ఈ విధంగా అడుగుతూ ఉన్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. యేసయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ గల దేవా నీకు ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. ఆ కలువరి శిలువలో కార్చిన రక్తము ప్రభా, మమ్మను ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చి ఆ శిలువలో బలియాగమైన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ కలువరి శిలువలో రక్తానంతా ధారపోసిన దేవాతి దేవా నీకు వందనాలు ప్రభా. అయా నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడుగు ప్రభా. ఎందరైతే గోజాడుతున్నారో, ఎందరైతే బ్రతిమలాడుతున్నారో, ఎందరైతే ప్రార్థిస్తున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వారందరినీ దర్శించిన ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మమ్మల్ని అందరినీ మీ రక్తంలో కడగండి నాయన. అయా పరిశుద్ధపరచండి తండ్రి, అయా క్షమించండి నాయన, ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, అగ్నితో అభిషేకించండి నాయన. అయా ఈ లోకంలో దురాత్మలతో పోరాడుతూ ఆత్మీయ యాత్రలో ప్రభా మరణం వరకు నమ్మకంగా ఉంటూ నీ రాకడలో నీ చెంతకు చేరే భాగ్యం దయచే ప్రభా. ఈ లోకం అశాశ్వతం తండ్రి, ఈ లోకం అశాశ్వతం తండ్రి. ఈ లోకంలో ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని ఒకరోజు విడవవలసి వస్తుంది ప్రభా. ఏది స్థిరము కాదు ప్రభా. స్థిరమని నమ్మకు ధర ఎవరికి అని పాటల భక్తులు రాశారు ప్రభా. ఏది స్థిరము కాదు ప్రభా ఈ లోకంలో. పరలోకమే స్థిరము తండ్రి, పరలోకమే నిత్యము తండ్రి, నిత్యం ఉంటుంది ప్రభా.
ఆ పరలోక పట్టణము కొరకు ప్రతినిత్యం మేము ప్రయాసపడుట మాకు నేర్పించు నాయన. అయ్యా, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయుటకు సాయం చేతని నీ కొందనాలు ప్రభా. ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నిత్యం నీ కృపలో నడిపించి నీ రాకడలో నీ చెంతకు చేర భాగ్యం దయచే ప్రభా. నిత్యము మరణం వరకు నమ్మకంగా బ్రతుకుటకు నీవే సహాయం చేయమని నీకే మొరపెట్టుకుంటూ ఎక్కడ కూడా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడి మహిమ పొందమని నీ రాకడ పరంతరం వరకు కూడా అయ్యా నీకే విధేయత చూపుతూ, నీకే లోబడుతూ, నీకే నమ్మకంగా జీవిస్తూ నీ చిత్తానికి విధేయత కలిగి నీ సువార్త పనిలో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని, విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాని కుయుక్తులను కాల్చివేయమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం మా హృదయాలను నింపి ఫలింపచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.